మరోవైపు తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక రేపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 3.5 గంటల వ్యవధిలో జడివాన కురిసింది. దీంతో జిల్లాలో దాదాపు 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మెదక్ మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ నీరు నిలిచిపోవడంతో విద్యార్థులను ఇంటికి పంపించారు సిబ్బంది. ఇక మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై వరద ఏరులా పారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జడివానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మెదక్ జిల్లా చిన్న శంకరంపేట, మాందాపూర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకరంపేట వెళ్లే కాజ్వేపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 3.5 గంటల వ్యవధిలో జడివాన కురిసింది. దీంతో జిల్లాలో దాదాపు 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మెదక్ మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ నీరు నిలిచిపోవడంతో విద్యార్థులను ఇంటికి పంపించారు సిబ్బంది. ఇక మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై వరద ఏరులా పారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.